జేఎన్టీయూఏ 3-2 బీటెక్లో ట్రిపుల్ ఈ వాళ్ళకు వచ్చేసరికి స్విచ్ గేర్ ప్రొడక్షన్ అంటే ఎస్జిపి అనే సబ్జెక్ట్ ఉందండి. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి చెప్పమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు టిప్స్ కూడా చెప్తానండి. ముందుగా అయితే ప్లేలిస్ట్ అన్ని చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ముందుగా జేఎన్టీఏ స్విచ్ గేర్ ప్రొడక్షన్ యూనిట్ 1 చూసుకుంటే సర్క్యూట్ బ్రేకర్స్. సో ఇందులో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డిఫైన్ ట్రిపుల్ ఆర్వి అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే గివ్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆటో రీక్లోజర్స్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇందుట్లో ఎక్కువ శాతం వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్క్ ఇంటరప్షన్, బి క్వశ్చన్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్, సి క్వశ్చన్ ట్రిపుల్ ఆర్వి గురించి అడుగుతాడు. లేకపోతే ఇందుట్లో నాకు తెలిసి ఈ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ సర్క్యూట్ బ్రేకర్స్లో వాటి మీద ఇచ్చేదానికి ఉంటుంది. నాకు తెలిసి ఒకటే ప్రాబ్లం ఉంటుంది అందుట్లో. సో స్టాండర్డ్ది అది బద్రీనాథ్ అనే బుక్లో ఉంటాయండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది. చిన్నది ఏదైతే ఉంటుందో అది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ దాని గురించి, SF6 సర్క్యూట్ బ్రేకర్ గురించి కూడా అడుగుతాడు. లేకపోతే ఈ సర్క్యూట్ బ్రేకర్స్లో ఈ మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ కానివ్వండి, ఈ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ కానివ్వండి, SF6 సర్క్యూట్ బ్రేకర్ కానివ్వండి, కంపారిజన్ అడుగుతాడు. అది జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 1. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 1 కూడా అదేనండి. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ మెథడాలజీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి అడిషనల్గా ఏంటంటే ఆటో రీక్లోజింగ్ టెక్నిక్స్ వాటి గురించి అడుగుతాడండి. సో అంతకుమించి ఏముండదు. ఇక యావరేజ్ ట్రిపుల్ ఆర్వి, మ్యాక్సిమం ట్రిపుల్ ఆర్వి గురించి ఇచ్చేదానికి ఉంటుంది. అయితే ఇందుట్లో ఈ రెసిస్టెన్స్ స్విచ్చింగ్ మీద, కరెంట్ చాపింగ్ మీద ఖచ్చితంగా వేవ్ ఫార్మ్స్తో సహా అడుగుతాడండి. మీరు అవన్నీ కూడా గీయాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో అంతకుమించి ఏముండదు. ఇప్పుడు ఏదైతే జేఎన్టీయూ దానికి చెప్పానో అవే దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది. వీళ్ళు కూడా అయ్యే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో అది జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 1. ఇక జేఎన్టీయూ దాంట్లో యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిక్, స్టాటిక్ అండ్ న్యూమరిక్ రిలేస్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్. ఏ క్వశ్చన్ ప్రైమరీ ప్రొటెక్షన్, బి క్వశ్చన్ బ్యాకప్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఈ ఆర్మేచర్, అట్రాక్టెడ్ ఆర్మేచర్ మెథడ్ ఏదైతే ఉంటుందో వాటి మీద అడుగుతాడు. డిఫరెన్షియల్ రిలేస్ మీద అడుగుతాడు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లం కూడా అడుగుతాడండి. షార్ట్ క్వశ్చన్స్లో యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్ గురించి రాయమంటాడు. లేకపోతే ఎస్ఐ క్వశ్చన్లో డెరైవ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టాటిక్ రిలేస్, గివ్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఐడిఎంటీ స్టాటిక్ రిలేస్ మీద అడుగుతాడండి. ఇక యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ కంపారేటర్ మధ్య కంపారిజన్ అడుగుతాడండి ఖచ్చితంగా. ఇక తర్వాత వచ్చేసరికి ఇందుట్లో ఈ ఓవర్ కరెంట్ రిలేస్లో బ్లాక్ డయాగ్రామ్స్ మీద ఇచ్చేదానికి ఉంటుంది. ఎక్కువ శాతం వచ్చేసరికి ఇందుట్లో ఇంపిడెన్స్ రిలేసు, రియాక్టెన్స్ రిలేస్ మీద, డిస్టెన్స్ రిలేస్ మీద ఈ మూడిట్లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. డిస్టెన్స్ ప్రొడక్షన్ మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అది యూనిట్ 2 జేఎన్టీయూ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 2 చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొడక్షన్. ఇందుట్లో వచ్చేసరికి ఐడిఎంటీ టైప్స్ మీద అడుగుతాడు, టార్క్ ఈక్వేషన్ డెరివేషన్ అడుగుతాడు, ఇండక్షన్ కప్ రిలేస్ మీద అడుగుతాడు, బ్యాలెన్స్డ్ బీమ్ టైపు కానివ్వండి, అట్రాక్ట్ ఆర్మేచర్ రిలే మీద కానివ్వండి కంపారిజన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డైరెక్షన్ రిలే మీద ఖచ్చితంగా వాటి టైప్స్ కూడా అడుగుతాడండి. ఇక పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొడక్షన్ మీద అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఆఫ్సెట్ రిలేస్ మీద ఎక్కువ శాతం అడుగుతాడు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్టెన్స్ రిలేసు వాటి కంపారిజన్ కూడా ఖచ్చితంగా అయితే ఆ కంపారిజన్ ఇస్తాడండి. ఓకేనా? ఓవరాల్గా యూనిట్ 2 ఇదన్నమాట జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 3 చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ ఆఫ్ జనరేటర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ అని చెప్పేసి వీటి గురించి అడుగుతాడు.
గివ్ సమ్ అబ్నార్మల్ కండిషన్స్, నార్మల్ కండిషన్స్ వీటి గురించి అడుగుతాడు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ స్టార్టర్ ఫాల్ట్స్ మీద, రోటర్ ఫాల్ట్స్ మీద ఎక్కువ శాతం అడిగేదానికి ఉంటుందండి. ఇంటర్టర్న్ ఫాల్ట్ ప్రొడక్షన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సంటేజ్ వైండింగ్ అన్‌ప్రొటెక్టెడ్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రాబ్లమ్ ఇచ్చేదానికి ఉంటుంది. పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ డిజైన్ ఆఫ్ సిటీస్ రేషియోస్ ఏదైతే ఉందో దాని మీద కంపల్సరీగా ఇచ్చే క్వశ్చన్ ఏదన్నా ఉందంటే బల్క్ హౌస్ రిలే ప్రొడక్షన్, దాని మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అది యూనిట్ 3 జేఎన్టీయూ దాంట్లో. ఈ జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి జనరేటర్ ప్రొడక్షన్, ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్. జనరేటర్ ప్రొడక్షన్లో వచ్చేసరికి ఈ రోటర్ ఫాల్ట్స్ గురించి, స్టార్టర్ ఫాల్ట్స్ గురించి ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇంటర్టర్న్ ఫాల్ట్ ప్రొడక్షన్ మీద, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీద అడుగుతాడు. రిస్ట్రిక్టెడ్ ఎర్త్ ఫాల్ట్ మీద థియరీ క్వశ్చన్ అడుగుతాడండి. అలాంగ్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉంటే గీయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్లో సిటీ రేషియోస్ మీద ప్రాబ్లం ఉంటుంది. బక్ హౌస్ రిలే మీద ఖచ్చితంగా అడుగుతాడండి. దాని మీద ప్రొడక్షన్ మీద కంపల్సరీ అడుగుతాడు. ఈ పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొడక్షన్ మీద ప్రాబ్లం అడుగుతాడండి. ఇక సిటీ రేషియో మీద కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, బద్రీనాథ్ బుక్లో చూడండి. ఇక అంతవరకు అయితే అది. సో అది జేఎన్టీయూకేది యూనిట్ 3. ఈ జేఎన్టీయూ యూనిట్ 4 వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫీడర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ బస్ బార్స్. ఇందులో వచ్చేసరికి 3 జోన్ ప్రొడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొవైడెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. రింగ్ మెయిన్ ఫీడర్ గురించి అడుగుతాడండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక రేడియల్ ఫీడర్ గురించి వచ్చేసరికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అడుగుతాడండి. ఇక అందుట్లో ఈ డిఫరెన్షియల్ ప్రొడక్షన్ అనేది కంపల్సరీ. డిస్టెన్స్ రిలేస్ ఏవైతే ఉంటుందో అది కూడా అడుగుతా విత్ డయాగ్రామ్స్. ఇక ఆ తర్వాత పైలట్ వైర్ ప్రొడక్షన్ అంటే ఏంటి దాని గురించి అడుగుతాడండి. సో ప్రొడక్షన్ ఆఫ్ బస్ బార్స్ అనేది కొన్ని సందర్భాల్లో ఇచ్చేదానికి ఉంటుంది. అది యూనిట్ 4 జేఎన్టీయూ దాంట్లో. జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 4 ఫీడర్ అండ్ బస్ బార్ ప్రొడక్షన్ అండ్ స్టాటిక్ రిలే. సో ఇందులో ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లైర్ పిఎస్ఎం గురించి అడుగుతాడు. దాని మీద ప్రాబ్లం. టీఎంఎస్ మీద, టీఎస్ఎం అనుకుంటా, టీఎంఎస్ అని పడింది. సో దాని మీద ప్రాబ్లమ్స్, దాని డెఫినేషన్ ఖచ్చితంగా అయితే అడుగుతాడండి. క్యారియర్ కరెంట్ ప్రొడక్షన్ మీద అడుగుతాడండి. ఇక తర్వాత బస్ బాస్ ప్రొడక్షన్ యూజింగ్ డిఫరెన్షియల్ ప్రొడక్షన్ మీద ఖచ్చితంగా అడుగుతాడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ రిలేస్ అండ్ అదర్ కంపరేటర్స్ అని చెప్పేసి అడిగేదానికి ఉంటుంది. అయితే ఇక్కడ వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్ ఎక్స్ప్లెయిన్ విత్ బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడు. యూనిట్ 4 జేఎన్టీయూకే దాంట్లో. ఇక లాస్ట్ యూనిట్ 5 జేఎన్టీయూ దాంట్లో వచ్చేసరికి ప్రొడక్షన్ అగేన్స్ట్ ఓవర్ వోల్టేజ్. సో ఇందులో వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి వాల్వ్ టైపు ఏదైతే ఉందో సో ఆ ప్రొడక్షన్ గురించి అడుగుతాడు. హౌ డూ యూ ప్రొటెక్ట్ ఓవర్ వోల్టేజెస్ ట్రాన్స్మిషన్ లైన్స్ అగెన్స్ట్ లైటింగ్ ఓవర్ వోల్టేజెస్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇన్సులేషన్ కోఆర్డినేషన్ గురించి అడుగుతాడు. బిఐఎల్ గురించి రాయమంటాడు. వాటి స్పెసిఫికేషన్స్ కూడా రాయమని చెప్పేసి అడుగుతాడండి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ న్యూట్రల్ గ్రౌండింగ్ అని చెప్పేసి అడుగుతాడు. సో కంపేర్ గ్రౌండెడ్ అండ్ అన్గ్రౌండెడ్ న్యూట్రల్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడండి. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ న్యూట్రల్ గ్రౌండింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆర్కింగ్ గ్రౌండింగ్ ప్రాక్టీస్ ఏవైతే ఉందో ఆర్కింగ్ గ్రౌండింగ్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇది జేఎన్టీయూ 5th యూనిట్ అనమాట. ఇక జేఎన్టీయూకే లాస్ట్ యూనిట్ 5th యూనిట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ అగైనెస్ట్ ఓవర్ వోల్టేజ్ అండ్ గ్రౌండింగ్ సేమ్. అయితే ఇక్కడ కూడా సేమ్ ఇదే మెథడాలజీలో క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇందులో కూడా ఆర్కింగ్ గ్రౌండింగ్ ఇంపార్టెంట్, న్యూట్రల్ గ్రౌండింగ్, మెథడ్స్ ఆఫ్ న్యూట్రల్ గ్రౌండింగ్, ప్రొటెక్షన్ అగైనెస్ట్ లైటింగ్ ఓవర్ వోల్టేజెస్ అడుగుతాడు. వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ ప్రొటెక్టింగ్ ఓవర్ వోల్టేజ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇది ఓవరాల్గా స్విచ్ గేర్ ప్రొడక్షన్.